సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు అన్నారు, ఇదంతా డైరెక్టర్ చేస్తాడని నాకు తెలియదు కదా అప్పుడు, సో ఎలా అయినా హీరోతో ట్రావెల్ అవ్వాలి అని అనుకున్నారు అని. బట్ వెన్ యూ గాట్ టు నో దట్ ఓకే ఇదంతా హీరోతో చేయిస్తారు ఒక పర్సన్, అండ్ ఆ పర్సన్ని డైరెక్టర్ అంటారు, అండ్ ఆ డైరెక్టర్ నేను అవ్వాలి అన్న రియలైజేషన్ మీకు ఎప్పుడు వచ్చింది? బీటెక్లో అండి. నా బీటెక్లో నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు జెన్జీ పిల్లలు ఎలా ఉన్నారో కాలేజీలో నాకు తెలియదు, కానీ మేము 2008 బ్యాచ్లో మదనపల్లి మిట్స్ కాలేజ్ మేము చదివింది. ఆ బ్యాచ్లో నా ఫ్రెండ్స్ ఒక 4-5 మంది, అష్రఫ్ అని, మధు అని, మంజు అని, ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మనం సినిమా తీద్దాం మామ, డెఫినెట్ సినిమా తీద్దాం. సినిమా తీయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీయాలి, లెట్స్ గో. షార్ట్ ఫిల్మ్ తీసాం, పెద్ద హిట్ అయింది. సో దట్ మేము ఫిక్స్ అయిపోయాం దట్ ఇంకా ఇది అయిపోతానే మనం అంతా ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, కుమ్మేస్తాం. ఇదే ఎవరికైనా నాకు తెలిసి అప్పట్లో నాకు తెలిసి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది పిల్లలకి. షార్ట్ ఫిల్మ్ తీస్తాం, హిట్ అయిందా కుమ్మడమే, వేలేయడమే అంత ఉంటుంది. అంటే దరిద్రం ఏంటంటే రియాలిటీ, హార్డ్ రియాలిటీ ఏంటంటే అక్కడ ఫామ్ అయిన టీం ఎవరైతే ఉంటారో ఆ టీంలో ఒక్కడో ఇద్దరో బయటకు వస్తారు, రిమైనింగ్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు జాబులు చేయొచ్చు, జాబ్. సో అలాగా నా టీం 10 మంది టీం ఉంటే నేను ఒక్కనే బయటకు వచ్చాను. కాంప్రమైజ్. వాళ్ళు వాళ్ళ లైఫ్లో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు నేను మెసేజ్లు చేసి షేర్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ, నువ్వు అనుకునే నువ్వు దాంతో వెళ్తున్నావు అని. సో నా బీటెక్లో ఉన్నప్పుడు మేము ప్లేస్మెంట్స్ కూడా లేదు కదా, అది నా ఫీల్డ్ కాదురా భయ్, నేను ఎందుకు వస్తా కదా ప్లేస్మెంట్స్కి, ఎందుకు వెళ్తా, జాబ్స్ ప్లేస్మెంట్స్ నేను పోయేది లేదు. మేమంతా హైదరాబాద్ పోతాం, మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోతాం, సినిమా తీసేస్తాం, ఇది ఉండే. సో అట్లాగా. ఓకే, సో అంటే మీరు మెన్షన్ చేశారు 10 మందిలో ఒక్కరు మాత్రమే బయటకు వస్తారని. నిజమే. అంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నీకు సక్సెస్ అంత గట్టిగా ఇస్తుంది అని అంటారు. కానీ ఆ గట్టిగా సక్సెస్ రావాలి అని అంటే నువ్వు ఎన్నేళ్ళు కష్టపడాలో ఎవరికి తెలియదు. అది 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. బట్ మీ స్టార్టింగ్ ప్రాసెస్లో మీ సర్వైవల్ కోసం మీరు ఏం చేసేవారు? బికాస్ వచ్చిన వెంటనే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేసి నీకు రోజుకు ఒక 5,000 ఇస్తాను అని ఎవరు అనరు. ఫస్ట్ ఫ్రీగా పని చేయించుకుంటారు. ఆ ప్రాసెస్లో మీకు సర్వైవల్ ఎలా ఉండేది? టు బి హానెస్ట్ అండి, నాకు తెలిసి ఇద్దరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే, అది 2013 ఆ టైమ్స్లో. 2013 ఆ టైమ్స్ 2012 నా బీటెక్ అయిపోయింది, 13కి వచ్చేసాను. వచ్చి జాయిన్ అయిపోయాను నేను ఒకరి దగ్గర, పేరు వద్దు కానీ. ఓకే, సర్వైవల్ డబ్బులు ఎంత ఇచ్చాడో అది నేను చెప్పను కానీ, బట్ సరిపోదు, తను ఇచ్చే సరిపోదు. పేరు మెన్షన్ చేయలేదు, అమౌంట్ చెప్పను అంటున్నారు. అమౌంట్ చెప్పండి, పేరు మెన్షన్ చేయకండి, లేదా పేరు మెన్షన్ చేయండి, అమౌంట్ చెప్పకండి, ఏదో ఒకటి కావాలి మాకు. అది చెప్పాను అనుకోండి, అన్నతో నేను ఇప్పుడు కూడా టచ్లో ఉన్నాను. అన్నయ్య కాల్ చేసి ఏంట్రా అంటాడు. సో అయితే రెండు మనం చెప్పలేం సార్, ఏం చేయలేం. అంటే గుడ్ మెంటర్, చాలా నేర్చుకున్నాను అన్న దగ్గర నుంచి. సో అంటే ఏముందంటే ఎప్పుడైనా సరే యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్కి డబ్బులతోనే నేను చేస్తానని ఎప్పుడు ఉండదండి ఎవరికి కూడా. డబ్బులు కాదు, వర్క్ చేద్దాం, మనం నేర్చేసుకుందాం, రచ్చలేపేద్దాం, సినిమా డైరెక్ట్ చేస్తే అప్పుడు డబ్బులు వస్తాయి అనేది ఏ డైరెక్టర్ కన్నా, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా ఉంటుంది. ఎందుకంటే డబ్బుల కోసం చూస్తే వాళ్ళు ఆఫర్లు ఇవ్వరేమో, వాళ్ళు ఆఫర్లు మనకి లాగేసుకుంటారేమో అని చాలామంది కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు వద్దులే, నాకు అన్నం పెట్టి చాలు, దాన్ని బట్టి నేను చేసుకుంటా అంటారు. సో అలాగా నేను కూకట్పల్లిలో మా వదినలతో ఉన్నప్పటి నుంచి డైలీ ఫిల్మ్ నగర్కు వెళ్ళి ఆటోలు, కూకట్పల్లి నుంచి అమీర్పేట నుంచి ఫిల్మ్ నగర్, అక్కడి నుంచి నడుచుకుంటా, ఐ థింక్ అక్కడి నుంచి డిజీ క్విస్ట్ అని ఒకటి ఉంది, స్టూడియో ఉంది, ఐ థింక్ అది ఇప్పుడు కూడా ఉంది అనుకుంటున్నా. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరిగేది. నేను 1 year అన్నయ్య దగ్గర చేశాను. దాన్ని చేయడం వల్ల నాకు చాలా చాలా తెలిసిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే డబ్బింగ్ స్టూడియోలో ఇలా ఉంటుంది అనమాట, డబ్బింగ్ ఆర్టిస్టులు ఇలా ఉంటారనమాట, ఎడిటింగ్ ఇలా చేస్తారనమాట, ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్నాను. సో రెస్పెక్టివ్ ఆఫ్ మనీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అని. ఓకే, నేను ఒప్పుకుంటాను. అంటే లైక్ మీరు మంచిగా నేర్చుకున్నారు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ వాట్ అబౌట్ ద సర్వైవల్? ఇప్పుడు మీరు ఒక పూట తింటారండి, తిన్నాక ఇచ్చేస్తారు సరే, వాట్ అబౌట్ ద జర్నీ అని? అంటే ఎట్లా వచ్చేదంటే నా ట్రావెల్కి, నా ఫుడ్కి, బట్ సపోజ్ అప్పుడు నా ఖర్చులకి ఇవన్నీ చూసుకుంటే నా ట్రావెల్కి, నా ఫుడ్కి 150-160 అయితే దాంట్లో సగం కానీ 75% నాకు వచ్చేది. ఓకే, సో దట్ 50 ఏదైతే ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయో అవన్నీ నేను మా వదిన దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర
తీసుకొని వచ్చామండి. సమ్హౌ ఒక పాయింట్ వరకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. మీది ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ బై ది వే? 2013 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 10-12 years. సో యు ఆర్ ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్ వన్ ఆర్ యు ఆర్ నో ఓన్లీ సినిమా అండి. ఓన్లీ సినిమా. సో మై పాయింట్ ఇస్ దట్ కొన్ని సంవత్సరాల వరకు సపోర్ట్ చేస్తారు. 1 year, 2 years, 3 years ఇస్ ఫైన్. అంటే అమ్మాయిలకు ఒకలా ఉంటుంది, అబ్బాయిలకు ఒకలా ఉంటుంది. అమ్మాయిలకైతే ఇండస్ట్రీకి వస్తున్నారు అని అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కాస్టింగ్ కౌచ్ అంటారు, ఇంకొకటి నీకు 1 year or 2 years టైం ఇస్తాం ఆర్ఎల్స్ పెళ్లి చేస్తాం అంటారు. ఇది అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అని వస్తే యూ హ్యావ్ టు సెటిల్ డౌన్. ఇంకెన్నాళ్ళు ఉంటావు, ఇంకెన్నాళ్ళు సినిమాలను తిరుగుతావు, సినిమా నీకు ఏమైనా అన్నం పెడుతుందా? సో ఇంకా ఎన్ని సంవత్సరాలు మా మీద డిపెండ్ అవుతావు, నువ్వంటూ సంపాదించడం మొదలుపెట్టు, నీకు పెళ్లి చేయాలి అని అంటారు. వాట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ అన్ని ఫేస్ చేశారా? డెఫినెట్లీ అండి. ప్రతి ఒక్క స్ట్రగులర్ అది నాట్ ఓన్లీ సినిమా, ఏ దాంట్లో అయినా సరే, ఏ క్రాఫ్ట్లో అయినా సరే డెఫినెట్లీ ఆ స్ట్రగుల్ ఉంటుంది అందరికీ. ఎంతమంది నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు లైఫ్లో అనే దాని మీద మొత్తం మ్యాటర్ అయి ఉంటుందండి. ఇప్పుడు చిన్న ఫన్నీ థింగ్ ఏంటంటే, మా వదినకి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళతో 8 years ఉన్నా, అన్న వదిన వాళ్ళతో 8 years ఉన్నా. అన్న వాళ్ళు నా పేరెంట్స్ కన్నా ఎక్కువ చూసుకున్నారు. సో నాకు ఏదైనా ఛాయ్ కావాలన్నా కూడా 10 rupees కావాలంటే మా వదిన అడిగేవాడిని. మా వదిన సిగ్గులేదా నీకు, 10 రూపాయలు అడుగుతున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, చేసుకోవచ్చు కదా అంటది. అండ్ షీ డెఫినెట్లీ తను ఇస్తుంది. సో మా వదినకి 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. బుడ్డిది నా చేతుల్లో పుట్టింది, దానికి నేనే పాలు తాపించి చేశాను. అది పెద్దగా అయ్యి, బాబాయ్ నేను పని చేయవా, నీకు సిగ్గులేదా, అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటావు అంటది. నాకు నవ్వు వస్తుంది. ఓకే, ఇది నా చేతిలో పుట్టింది, ఇది నన్ను అంటుంది. అలాగా నాకు తెలిసి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు, చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ థింగ్స్కి ఇలా ఉంటాయి, ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటాయి. దానికి అర్థం కాదు కదా బుడి, దానికి ఏం చేస్తున్నాను నేను ఏంటని. అలాగే సర్వైవల్ మీరైతే అడిగారు, కంపల్సరీ అండి. నాకు నా లైఫ్లో చాలా బెస్ట్ థింగ్ జరిగింది ఏంటంటే, మా బ్రదరు రాజేష్ అని, తను వాళ్ళ వైఫ్ సత్య, దే ఆర్ ద స్ట్రాంగ్ పిల్లర్స్. ఎంత స్ట్రాంగ్ అంటే, మీరు చెప్పారు కదా ఏదో ఒక రోజు ఆగిపోతుంది, 5 years 6 years ఆగుతుంది. టిల్ టుడే వాళ్ళకి ఆగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా సరేలే ఇట్స్ ఓకేలే, వాళ్ళే ఫోర్స్ చేసి పంపించారు. కంపల్సరీ వెళ్ళి ఫేస్ చేసి చెయ్యి. ప్రతి నా డెసిషన్ వెనకాల వాళ్ళ యొక్క అంటే స్ఫుటినే ఉంటుంది. ఇది చేస్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఇలా జరుగుతుంది, ఇది ఐడియా, ఇది నా నెక్స్ట్ స్టెప్ ఇది అండి. వాళ్ళు దాన్ని ఫిల్టరైజ్ చేసి ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో. అది ఫినాన్షియల్గా కావచ్చు, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. వాళ్ళ సపోర్ట్ అంత ఉంది, అంత ఉండబోతుంది ఫ్యూచర్లో కూడా. సో అలాంటి వాళ్ళు అందరికీ ఉంటారని అనుకున్నాను. ట్రూ. అంటే చాలా రేర్గా ఉంటారు. చాలా రేర్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్, మీకు ఇండస్ట్రీలో అంటే మంచి చెడు, గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్, ఆర్ మీ డెసిషన్ మేకర్లో యు ఆర్ అసోసియేట్ విత్ సమ్ వన్ హూ ఇస్ వెరీ 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 క్లోజ్ టు అవర్ ఇండస్ట్రీ అని తెలిసింది. అండ్ ఆయన పేరు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? నేనే చెప్తాను. అది నాకు నా ప్రివిలేజ్ అది చెప్పడం. ఎస్. తన పేరు మేఘ రమేష్ గారు. ఎస్. మా అన్నయ్య, నా మెంటరు, నా గైడ్ అని చెప్పచ్చు. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ అలాంటి పర్సన్ నాకు పరిచయం అవ్వడం, ఇన్ని రోజులు ట్రావెల్ అవ్వడం, నన్ను ఇంత పుష్ చేయడం. నాకెవరు గాడ్ ఫాదర్లు ఎవరు అట్లా లేరండి. నన్ను జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అది చెప్పడం నాకేమీ అంటే జీరో బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవడం నాకు అంత ఫ్యాషనేషన్ లేదు. కానీ ఎక్కడికైనా సరే నువ్వు జీరో బ్యాక్గ్రౌండ్తో వెళ్తావు. నువ్వు సాఫ్ట్వేర్ అయితే కూడా మీ ఇంట్లో మీ నాన్న ఎవరు సాఫ్ట్వేర్ చేయరు, లేకపోతే ఇంకోటి. సో ఇక్కడ చెప్పుకోవడం ఆనవాయితీలాగా చెప్పుకుంటారు కాబట్టి జీరో బ్యాక్గ్రౌండ్ అని. బట్ దాన్ని పక్కన పెట్టేస్తే నీ వర్క్ నువ్వు మాట్లాడుతుంది అని చాలాసార్లు విన్నా నేను. నీ వర్క్ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని నేను నా టీంతో కూడా మాట్లాడినప్పుడు, నా అసోసియేట్తో మాట్లాడినప్పుడు అది చెప్తాను. మనం వర్క్ మాట్లాడాలి. అది నా లైఫ్లో జరిగింది.